ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ మీరు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? మీ బైక్ లేదా కార్ లో ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకోవడం కదా. కానీ మీలో ఎంత మందికి తెలుసు మనం ప్రతిరోజు కొట్టించే పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ కాదు అని? ఇన్ఫాక్ట్ మన దగ్గరే కాదు, ఎంటైర్ మన ఇండియాలో ఏ పెట్రోల్ బంక్ లో చూసినా ప్యూర్ పెట్రోల్ ఎక్కడా దొరకదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన పర్మిషన్ లేకుండా మన ఇండియన్ గవర్నమెంట్ మన బైక్స్ మీద మనకు తెలియకుండానే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ చెప్తుంది ఇదే ఫ్యూచర్ అని. ఆటోమొబైల్ కంపెనీస్ వాళ్ళ స్పేర్ పార్ట్స్ యొక్క కాంపాక్టబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. మనలాంటి ప్రజలకి ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ తక్కువ ఇస్తుంది. ఆఖరికి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ పెట్రోల్ మనం వాడుతున్నందుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తున్నాయి. దీని అంతటికి కారణం E20 పెట్రోల్. బహుశా షార్ట్స్ లోనో రీల్స్ లోనో ఇతర వీడియోస్ లో ఈ ఇథనాల్ అనే పేరు వినే ఉంటారు. మీకు కూడా అది ఏంటి అనే చిన్న క్వశ్చన్ ఉంది కదా. మన దేశంలో పెట్రోల్ ఏం చేస్తున్నారు, అది మనం రోజు వాడే వెహికల్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఇమేజ్ ని చూడండి. ఈ కంపెనీకి ఒకనొక టైంలో 100 crore సేల్స్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం 2300 crore సేల్స్ జరుగుతుంది. ఈ కంపెనీనే ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీ ఇథనాల్ ని తయారు చేసే కంపెనీ. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ కంపెనీ ఎవరిది అనుకుంటున్నారు? ఏదో కామన్ మ్యాన్ కాదు, మన యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ యొక్క కొడుకైన నిఖిల్ గడ్కరీ గారిది. దీని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ E20 పెట్రోల్ గురించి E20 యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఏం చెప్తున్నారో తెలుసా? ఎవరైతే E20 పెట్రోల్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు యాంటీ నేషన్స్ అని కూడా చెప్తున్నారు. అసలు ఈ కంపెనీకి E20 పెట్రోల్ కి లింక్ ఏంటి, దానిని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటాం. అసలు ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంత ఫాస్ట్ గా ప్యూర్ ఎథనాల్ పెట్రోల్ ని తయారు చేద్దాం అనుకుంటుంది? అసలు ఈ E20 పెట్రోల్ యొక్క స్టోరీ ఏంటి అన్న ప్రతి విషయం క్లియర్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎక్కువగా పెట్రోల్ కొట్టించే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ముందుగా స్టోరీలోకి వెళ్లే ముందు మన ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది దానిని తెలుసుకుందాం. గవర్నమెంట్ ఈ డెసిషన్ ఇప్పుడు ఏదో తీసుకోలేదు, 2003 లోనే తీసుకుంది. కానీ దానికి కారణం ఏంటి? 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది మన ఇండియాకి క్రూడ్ ఆయిల్ పెట్రోల్ ని తగ్గించడం. సెకండ్, మన ఇండియాలో ఉన్న పొల్యూషన్ ని తగ్గించడం. థర్డ్, మన దేశానికి బ్యాక్ బోన్ అయిన ఫార్మర్స్ కి మరొక ఇన్కమ్ ని తీసుకురావడం కోసం. దీనిలో ఫస్ట్ రీజన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియా నెట్ ఇంపోర్టర్ కంట్రీ. ఎక్కువగా మన ఇండియాలోకి ఏది ఇంపోర్ట్ చేసుకుంటామో తెలుసా? క్రూడ్ ఆయిల్. మనం ఇండియాలో యూజ్ చేసే ప్రతి క్రూడ్ ఆయిల్ లో 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇతర దేశాల నుంచే మనం తెచ్చుకుంటాం. మిగిలిన 15 to 12% మాత్రమే మన ఇండియాలో దొరుకుతుంది. సో ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి మనం పెట్రోల్ ని తెచ్చుకుంటామో అప్పుడు వాళ్ళకి డాలర్స్ లో పే చేయాలి, కాబట్టి మన రూపీ అనేది వీక్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఎలాగైనా ఈ క్రూడ్ ఆయిల్ యూసేజ్ ని తగ్గించాలి అని E20 పెట్రోల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ రీజన్ ఎయిర్ పొల్యూషన్ అని మాట్లాడుకున్నాం కదా. నార్మల్ గా ప్యూర్ పెట్రోల్ వాడుతుంటే దాని నుంచి ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది, కాబట్టి అదే ఇథనాల్ గా యూజ్ చేస్తే తక్కువ పొల్యూషన్ వస్తుంది. సో అందుకు పెట్రోల్ లో ఎలాగైనా ఇథనాల్ ని బ్లెండ్ చేయాలి అని ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు పెట్రోల్ ని ఎందుకు మార్చాలి? మనకు పొల్యూషన్ అయినా క్రూడ్ ఆయిల్ అని తగ్గించాలి అంటే ఖచ్చితంగా మరొక ఆప్షన్ ఉంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. అది కూడా ఆలోచించి ఏం చేసిందో తెలుసా? ఈవీ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కి కొన్ని సబ్సిడీస్ ఇచ్చింది. కొనేవాళ్ళు అంటే మనలాంటి ప్రజలకి GST ని తగ్గించింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? వెహికల్స్ ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. లైక్ ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేసినప్పటి నుంచి సప్లై చైన్, స్పేర్ పార్ట్స్, ఆఖరికి ఛార్జింగ్ స్టేషన్స్, ఇలా ఈవీకి కావాల్సిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. కానీ ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ గా ఏదైనా జరగడం. సో ఈవీని ప్రతి ఒక్కరు వాడాలి అంటే కొన్ని ఇయర్స్ వరకు పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇన్స్టెంట్ గా ఏదైనా అవుతుందా అంటే E20 పెట్రోల్ మాత్రమే అవుతుంది. దీనికి ఎగ్జిస్టింగ్ గా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, రిఫైనర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. సో దీనిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. కానీ అసలు ఈ ఇథనాల్ అంటే ఏంటి? ఈ ఇథనాల్ అనేది అగ్రికల్చర్ వేస్ట్ నుంచి లేదంటే అగ్రికల్చర్ మెటీరియల్ నుంచి తయారు చేస్తారు. దీనిని షుగర్ కేన్, కార్న్ అండ్ రైస్ క్రాప్స్ తో తయారు చేస్తారు. సరే, మనం ఇప్పుడు E20 పెట్రోల్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అంటే ఏంటి? ఇప్పుడైతే మనందరికీ తెలిసింది, కానీ ఒకప్పుడు E5, E10 పెట్రోల్స్ కూడా ఉండేవి. E5 అంటే ఎప్పుడైతే ప్యూర్ పెట్రోల్ 5% ఆఫ్ ఇథనాల్ ని బ్లెండ్ చేస్తే దాన్ని E5 పెట్రోల్ అంటారు. అదే 10% ఆఫ్ ఇథనాల్ ని బ్లెండ్ చేస్తే E10 పెట్రోల్ అని అంటారు. ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్ లో 20% ఆఫ్ ఇథనాల్ ని బ్లెండ్ చేస్తున్నారు, కాబట్టి దానిని E20 పెట్రోల్ అని అంటున్నాం. ఫ్యూచర్ లో దీన్ని E85 కి E100 పెట్రోల్ ని కూడా తీసుకువస్తామని మన ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. 2030 నాటికి E20 గా మారాలి అని ఒక డెసిషన్ తీసుకుంది. కానీ దానిని 2025 కే మన ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ గా మార్చింది. E20 పెట్రోల్ వాడడం మనకి అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చారు చూడండి. ఏదైతే 2030కి తీసుకురావాలనుకుంటున్నారో దానిని 5 ఇయర్స్ ముందే 2025 కి తీసుకురావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనలాంటి ప్రజలు ఫేస్ చేస్తున్నారు. సో ఇలా E5, E10, E20 పెట్రోల్స్ వాడడం వల్ల ఫస్ట్ ఎవరికి యూజ్ అయిందో తెలుసా? ఎవరైతే ఇండియాలో ఇథనాల్ ని బ్లెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసే ఈ కంపెనీస్ ఇప్పుడు పెట్రోల్ రిఫైనరీ కంపెనీస్ కూడా
ఇథనాల్ ని సప్లై చేస్తున్నాయి. మార్కెట్ లో ఇథనాల్ కి ఎక్కువగా డిమాండ్ రావడంతో ఇథనాల్ బ్లెండ్ చేసే కంపెనీస్ కి వేల కోట్ల ప్రాఫిట్స్ అనేవి పెరిగాయి. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ యొక్క కొడుకైన నితిన్ గడ్కరీ గారి కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే సిఎన్ అగ్రో ఇండస్ట్రీస్. ఈ ఇమేజ్ ని చూడండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ గురించి స్టాక్ మార్కెట్ లో ఫాలో అయ్యే వాళ్ళు తప్ప మరి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఇథనాల్ అనే పేరు వినగానే వీళ్ళకి కూడా ఒక ఇథనాల్ కంపెనీ ఉందని తెలిసింది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం వీళ్ళకి 100 crores మాత్రమే సేల్స్ అవుతున్న ఈ కంపెనీకి ఇప్పుడు 2300 crores రెవెన్యూ జరుగుతుంది. ఈ E20 రూల్స్ అన్ని పేపర్ మీద బాగానే ఉన్నాయి. ఫార్మర్స్ కి మరొక ఇన్కమ్ వచ్చింది అండ్ మన దేశంలో పొల్యూషన్ కూడా తగ్గింది అండ్ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా బిజినెస్ పెరిగింది. అందరూ హ్యాపీ అయినా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎలా ఉంటారు చెప్పండి? ఈ స్టోరీలో అసలైన లూజర్స్ ఎవరో తెలుసా? మీరు, నేను అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంతకన్నా ముందు ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తుంటే నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారా? ప్రతిసారి ఫ్యూయల్ ని చేంజ్ చేయడం వల్ల లైక్ E5, E10, E20, E30 లాగా చేంజ్ చేస్తూ ఉంటే పెట్రోల్ ఇంజిన్స్ అన్నిటిని మార్చాలి కదా. సో దానికోసం ఈ ఆటోమొబైల్ కంపెనీస్ చాలా రీసెర్చ్ చేసి కొత్త కొత్త ఇంజిన్స్ ని తీసుకురావాలి మార్కెట్ లోకి. అక్కడ తాగిపోద్దా? ఇది ప్యూర్ పెట్రోల్ కాదు కాబట్టి ఖచ్చితంగా మైలేజ్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక స్ప్లెండర్ బైక్ 50 km/లీటర్ ఇస్తుంటే ఇప్పుడు మాత్రం 45 to 40 km మాత్రమే రేంజ్ ఇస్తుంది. దీనిని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ గమనించి ఇది ప్యూర్ పెట్రోల్ కాదు కదా, మేము ఎప్పుడైతే పెట్రోల్ లో బ్లెండ్ చేస్తున్నామో సో ఇథనాల్ అనేది తక్కువ ప్రైజే ఉంటుంది కాబట్టి మేము ప్యూర్ పెట్రోల్ ప్రైస్ ని తీసుకోమని కూడా అనౌన్స్ చేసింది. కానీ ఆ అనౌన్స్మెంట్ లానే ఉంది. ఎప్పుడు కూడా మన ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ అనేవి తగ్గలేదు, ఇన్ఫాక్ట్ పెరుగుతున్నాయి. కానీ కేవలం మైలేజ్ ప్రాబ్లమేనా? కాదు. కానీ 2023 అండ్ దాని ముందు వరకు ఎవరైతే వెహికల్స్ కొన్నారో వాళ్ళందరి వెహికల్స్ E20 పెట్రోల్స్ యూజ్ చేయకూడదు. అది కేవలం E10 పెట్రోల్ కి మాత్రమే కాంపాక్ట్ అయ్యే వెహికల్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? E20 పెట్రోల్ ని యూజ్ చేస్తున్నాం. దాని వల్ల చాలా వెహికల్స్ కి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశాయి, బిఫోర్ 2023 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి E10 పెట్రోల్ మాత్రమే యూజ్ చేసేలాగా ఏదో ఒక ఆప్షన్ ఇవ్వండి అని. కానీ అది జరగకపోవడంతో ప్రతి ఒక్కరు E20 పెట్రోల్ ని యూజ్ చేయడం వల్ల మనం యూజ్ చేసే వెహికల్స్ లో కార్బొరేటర్, ఫ్యూల్ ఇంజెక్షన్స్ ఇలా ప్రతి సిస్టమ్స్ ఫెయిల్ అవడం జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక వ్యక్తి వెహికల్ డ్యామేజ్ అయిందని ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? E20 పెట్రోల్ వాడుతుంటే మేము క్లెయిమ్ ఇవ్వలేమని చెప్పింది. సరే ఇవ్వలేదు, మరి వాళ్ళు ఇవ్వలేనప్పుడు ప్యూర్ పెట్రోల్ కూడా మన ఇండియాలో దొరకాలి కదా, మరి ఎక్కడ దొరుకుతుంది? దానికి జవాబే లేదు. ఇథనాల్ ని బ్లెండ్ చేయడం వల్ల మనకి ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ దాని డ్రాబ్యాక్ ఏంటి తెలుసా? వాటర్. ఇప్పటికే మన ఇండియాలో డేటా సెంటర్స్ వస్తున్నాయని చెప్పి మన ఇండియాలో చాలా క్రైసిస్ వస్తాయని ఎంతో మంది సైంటిస్ట్ చెప్పారు. కానీ ఇథనాల్ ఏదైతే షుగర్ కేన్, రైస్ అండ్ కార్న్ యూజ్ చేస్తుందో వాటన్నిటిని పండించడానికి వాటర్ యూజ్ అవుతుంది కదా. ఒకప్పుడు ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్ తో తయారు చేస్తున్న ఈ ఇథనాల్ ఉందో ఇప్పుడు అదే ఇథనాల్ ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తున్నారు. అంటే ఇథనాల్ ని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ క్రాప్స్ ని యూజ్ చేయాలి కదా. క్రాప్స్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వాటర్ క్రైసిస్ వస్తుంది. సో చాలా మంది ఏమంటున్నారంటే పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకుందాం, లేదంటే మన ఇండియాలో వాటర్ క్రైసిస్ కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంటుంది అని ఎంతో మంది చెప్తున్నారు. అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ మాట వినలేదు. సరే మన ఇండియాలో మాత్రమే ఈ E20 పెట్రోల్ ని వాడుతున్నారా? ఇతర దేశాల్లో ఎక్కడ వాడట్లేదా అంటే US, కెనడా, బ్రెజిల్, జపాన్ వంటి పెద్ద పెద్ద కంట్రీస్ లో కూడా ఇథనాల్ బ్లెండ్ చేసే పెట్రోల్ ని అమ్ముతున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏ దేశాన్ని నుంచి నేర్చుకుందో తెలుసా? బ్రెజిల్. ఎందుకంటే ఒకప్పుడు బ్రెజిల్ E5 పెట్రోల్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు E30 పెట్రోల్ ని యూజ్ చేసే విధంగా తీసుకొచ్చింది వాళ్ళ దేశంలో. సేమ్ అలానే మన ఇండియాలో కూడా తీసుకొస్తున్నారు కదా. వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేమని మీరు అనుకుంటున్నారు కదా. కానీ బ్రెజిల్ లో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1970s లో. అప్పుడు స్టార్ట్ అయిన ఇథనాల్ పెట్రోల్ ఇప్పటికి E30కి తీసుకొచ్చారు. కానీ మన ఇండియా మాత్రం 2003 లోనే స్టార్ట్ అయిన ఈ ఇథనాల్ స్టోరీని E5 పెట్రోల్ ని తీసుకొచ్చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇలా ప్రాసెస్ చేయడం కాదు, వీళ్ళు ఈ తక్కువ టైంలోనే E100 పెట్రోల్ ని కూడా తీసుకువస్తున్నారని చెప్పడం. ఈ స్టోరీ మొత్తంలో గవర్నమెంట్ పర్స్పెక్టివ్ చూసాం, ఇథనాల్ కంపెనీస్ యొక్క పర్స్పెక్టివ్ చూసాం అండ్ మరీ ముఖ్యంగా ఫార్మర్స్ యొక్క లాభాలని అండ్ ఆటోమొబైల్ కంపెనీస్ యొక్క నష్టాలను కూడా చూసాం. కానీ మనలాంటి ప్రజల యొక్క సిచ్యువేషన్ ఏంటి? ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి కార్ కొనడమే చాలా ఎక్కువ, దానిని మెయింటైన్ చేసి పెట్రోల్ కొట్టించడం ఒక బర్డెన్ లానే ఉంటుంది. మనందరికీ ఒక కార్ కొన్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అది జాగ్రత్తగా ఉండాలనే కదా. మైలేజ్ బాగోకపోతే ఖచ్చితంగా సర్వీస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ 85, 100 పెట్రోల్ ని వాడతామో అప్పుడు ఖచ్చితంగా మన కార్స్ యొక్క మైలేజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, మన సర్వీస్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇంత కష్టపడి మనం కొంటున్న కార్స్ అనేవి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మన గవర్నమెంటా లేదంటే ఆటోమొబైల్ కంపెనీసా? అసలు E20 పెట్రోల్ కరెక్టేనా కాదా? మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ స్టోరీ కరెక్టే, కానీ మనలాంటి ప్రజలకి జవాబు ఎవరిస్తారు? మన వెహికల్స్ డ్యామేజ్ అవుతుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రిజెక్ట్ చేస్తున్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఏం చేస్తుందంటారు?